ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మరికాసేపట్లో సిట్ అధికారుల ఎదుట లొంగిపోబోతున్నారు. ఇప్పటికే మిథున్ రెడ్డి ఢిల్లీ నుంచి విజయవాడకు బయలుదేరారు. విచారణ అనంతరం మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఎంపీ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ను ఇప్పటికే సుప్రీంకోర్టు కొట్టేసింది. దీంతో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు సిట్ అధికారులు వారెంట్ కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో మిథున్ రెడ్డి నివాసం ఉంటున్న ప్రాంతాల్లో సోదాలు జరిపేందుకు, అరెస్ట్ చేసేందుకు చట్ట ప్రకారం అధికారులు ముందుకు వెళ్తున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మరికాసేపట్లో సిట్ అధికారులు ఎదుట లొంగిపోబోతున్నారు. విచారణకు హాజరు కాబోతున్నారు. అనంతరం అతన్ని అదుపులోకి తీసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్. ఝాన్సీ రాణి మద్యం కుంభకోణంలో కీలకమైనటువంటి నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మరి కాసేపట్లో గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగబోతా ఉన్నారు. ఇక్కడ ఢిల్లీ నుంచి ఆయన నేరుగా గన్నవరం ఎయిర్పోర్ట్ కు రాబోతున్నారు. ఇక్కడ నుంచి విజయవాడ సిట్ ఆఫీస్ కి వెళ్తారు. అక్కడ సిట్ అధికారులు ఎదుట లొంగిపోతారు. ఇప్పటికే దీనికి సంబంధించి విజయవాడ ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని. అయితే 3 చోట్ల కూడా మిథున్ రెడ్డికి పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన తప్పలేదు. నిన్న కూడా సుప్రీంకోర్టు ఆయన ముందస్తు బెయిల్ ని రద్దు చేసినటువంటి నేపథ్యంలో ఆయనకి సిట్ అధికారులు మరొకసారి నోటీసు ఇచ్చారు. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో సిట్ బృందం ఎదుట విచారణపై హాజరవ్వాలని చెప్పేసి నోటీసులు ఇచ్చారు. మరొక వైపు నిన్న ఏసీబీ కోర్టులో కూడా మొత్తం పిటిషన్ వేసింది సిట్ బృందం ఆయన్ని విచారించాలనేటువంటి అంశానికి సంబంధించి. దీంతో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారనేటువంటి ప్రచారం అయితే జరుగుతా ఉంది. దీనికి సంబంధించి మరి కాసేపట్లోనే మిథున్ రెడ్డి ఢిల్లీ నుంచి విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ కు రాబోతా ఉన్నారు. అయితే 3,500 కోట్ల మద్యం కుంభకోణంలో కీలకమైనటువంటి ఆధారాలన్నీ సేకరించినటువంటి సిట్ దీంట్లో మిథున్ రెడ్డి పాత్ర చాలా కీలకంగా ఉందని నిర్ధారణకు వచ్చింది. దీనికి సంబంధించి ఇప్పటికే వివిధ సోర్సుల ద్వారా వివిధ రకాలైనటువంటి సాక్ష్యాలు, ఆధారాలు సేకరించిన నేపథ్యంలో మిథున్ రెడ్డి దీంట్లో మద్యం కుంభకోణంలో కీలకమైన సూత్రధారిగా ఉన్నారనేటువంటి అభిప్రాయంకి వచ్చినటువంటి ఆ సిట్ ఆయన్ని పూర్తిగా అదుపులోకి తీసుకోవడానికి సిద్దమవుతున్న పరిస్థితి ఉంది. ఈ రోజు 12:30 గంటలకి ఆయన సిట్ బృందం ఎదుట హాజరయ్యే అవకాశం ఉంది. అక్కడి నుంచి ఆయన విచారిస్తారు. ఆయన ఏ అయితే అంశాలు ఉన్నాయో ఇప్పటి వరకైతే ఎవరి దగ్గర నుంచి సాక్ష్యాలు, ఆధారాలు అన్ని కూడా సేకరించిన సిట్ వాటన్నిటి కూడా నిర్ధారించే ప్రక్రియలో భాగంగా మిథున్ రెడ్డిని విచారిస్తారు. సుదీర్ఘంగా విచారించిన తర్వాత చట్టపరంగా ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద చూస్తే ఈ కేసులో దాదాపు కీలక దశకు వచ్చింది. నిన్న ముఖ్యమంత్రి కూడా ఆ మద్యం కుంభకోణం కేసు తుది దశకు వచ్చిందని వ్యాఖ్యానించడం, మరొక వైపు దీంట్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి నిందితులందరూ కూడా ఇప్పటికే సిట్ విచారించినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 200 మంది నుంచి సాక్ష్యాలు, ఆధారాలు సేకరించినటువంటి 42 మంది దీంట్లో కీలకమైనటువంటి వ్యక్తులని ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీంట్లో 11 మందిని ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో విజయసాయిరెడ్డి రెండోసారి సిట్ ఎదుట విచారణకు రావాలని నోటీసు ఇచ్చినప్పుడు కూడా విజయసాయిరెడ్డి కొన్ని కారణాల వల్ల రాలేదు. ఈ వారంలో ఆయన విచారణకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మిథున్ రెడ్డి ఈ రోజు సిట్ పోలీసుల ఎదుట విచారణకు హాజరవడం అనేది అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటి వరకు వివిధ సోర్సుల ద్వారా సేకరించినటువంటి సమాచారంలో మిథున్ రెడ్డి పాత్ర ఎంత ఉంది, మిథున్ రెడ్డి ఈ మద్యం కుంభకోణంలో ఏ మేరకు ప్రభావితం చేశారు, ఏ మేరకు ఆయన భాగస్వామిగా ఉన్నారు, ఆయనకి ఈ మద్యం కుంభకోణానికి ఆయనకి సంబంధం ఏంటి, వివిధ సోర్సుల ద్వారా సేకరించిన సమాచారం ఏ విధంగా ఉంది, ఇవన్నిటి కూడా మిథున్ రెడ్డి ముందు పెట్టి ఆయన నుంచి సాక్ష్యాలు, ఆధారాలన్నీ కూడా నమోదు చేసే అవకాశం ఉంది. అనంతరం తదుపరి చట్ట ప్రకారం ముందుకెళ్లే అవకాశం ఉంది. మరొక వైపు ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ప్రాథమిక ఛార్జ్ షీట్ ను కూడా ఏసీబీ కోర్టులో సిట్ బృందం దాఖలు చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి సిద్దమైన దాదాపు 300 పేజీలకు పైగా ప్రాథమిక ఛార్జ్ షీట్ ని సిద్దం చేసినటువంటి సిట్ బృందం ఢిల్లీలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు న్యాయ నిపుణులతో సంప్రదించి ఆ తర్వాత ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఈ రోజు ఇక్కడ ఏసీబీ కోర్టులో ప్రాథమిక ఛార్జ్ షీట్ ను దాఖలు చేసే అవకాశం ఉంది. ఝాన్సీ. థ్యాంక్ యూ జయరాజ్.